ద న్యూయార్క్ టైమ్స్ అనబడే ఒక ప్రముఖ పత్రిక ఇందులో మీకు ఒక షాకింగ్ రిపోర్ట్ అనేది వాళ్ళు పబ్లిష్ చేశారండి. దీని ప్రకారం మీరు గమనించారు అనుకోండి, అమెరికాకు సంబంధించిన 19 మిలిటరీ బేసెస్ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉంటాయి. ముఖ్యంగా మీరు కువైత్ అన్నారు అనుకోండి, మీకు 3 మెయిన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అలాగే ఖతార్లో 2, ఇరాక్లో 2, సౌదీ అరేబియాలో మీకు 1, ఓమాన్లో 2, ఇలాగా టోటల్గా చూసారు అనుకోండి ఒక 19 మిలిటరీ బేసెస్. సో ఇందులో మీకు దగ్గర 40,000 మంది సైనికులు ఉంటారు. అమెరికా సైనికులండి. అంటే మీకు కంట్రోల్ రూమ్, కమాండ్ స్ట్రక్చర్, ఎక్విప్మెంట్, మీకు ఇంటెలిజెన్స్, అనాలిసిస్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చెందిన వాళ్ళు 40,000 మంది ఉంటారు. సో ఇప్పుడు ఈ షాకింగ్ వార్త నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు చూసారు అనుకోండి, 13 మిలిటరీ బేసెస్ ఆల్మోస్ట్ 70% ధ్వంసము అవ్వడం. సో అమెరికా ఒక సూపర్ పవర్, వాళ్ళ మిలిటరీ బేసెస్ పైన ఇరాన్ లాంటి ఒక చిన్న దేశము వాళ్ళ మిజైళ్లు పెట్టుకొని, డ్రోన్లు పెట్టుకొని ఈ లెవెల్లో దాడులు చేసి టోటల్గా డెస్ట్రాయ్ చేశారు అంటే మనం నమ్మగలమా? కానీ ద న్యూయార్క్ టైమ్స్ స్వయాన వెస్టర్న్ మీడియా ఇలాంటి ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. సో ఇప్పుడు ఏం మాట్లాడాలి? ప్రపంచంలో ఎవరి శక్తి ఎంత అంటే కంపారిజన్ అంతా కూడా ఆపరేషన్ సింధూర్. మనము పాకిస్తాన్ వాడి 11 మిలిటరీ బేసెస్ను ఎలా ధ్వంసము చేసామో అదే పద్ధతిలో ఇరాన్ అనబడే దేశము అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ను డెస్ట్రాయ్ చేయడం. మరి అమెరికా వాడి ఫేమస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాడి ఫేమస్ F-35, వాడి ఫేమస్ థాడ్ అనబడే సిస్టమ్స్, ఇవన్నీ ఏమయ్యాయి? సో సింపుల్ అండి. మీకు ఇరాన్ నుంచి ఒక డ్రోన్ వస్తుంది అంటే ఒక 3 లక్షల రూపాయలు. సో దానిని ధ్వంసము చెయ్యాలి అంటే ఇంటర్సెప్టర్ మిజైల్, దీనిని వాడాలి అంటే 33 కోట్లు ఖర్చు. దాంతో అమెరికా వాళ్ళు లిటరల్గా అలో చేసేసారు. వచ్చింది పడింది, కానీ పడుతున్నప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ ఫెసిలిటీస్ అంటారండి. అంటే మీ సైనికులు దాక్కోవడానికి బంకర్లు అనండి, మీ విమానాలు, మీ ఎక్విప్మెంట్ని మీరు దాచిపెట్టడానికి షెల్టర్స్ అనండి, ఇవి ఏవీ కూడా ఇక్కడ లేకపోవడం. ద గ్రేట్ ఎగ్జాంపుల్ ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ అంటారు. ఎక్కడ ఉంటుంది ఇది? సౌదీ అరేబియాలో. సో ఇరాన్ యొక్క మిజైళ్లు పడుతున్నప్పుడు మీకు ఈ ట్యాంకర్లు, పెద్ద ట్యాంకర్లు, ఫ్యూయల్ కావాలి కదండి. సో ఈ ఫ్యూయల్ని నింపుతున్న ట్యాంకర్లు అక్కడికక్కడ పేలిపోవడం. ఇందులో ఉన్న 6 క్రూ మెంబర్స్ మీకు అలా దగ్ధమైపోవడం. మీకు ఇదేం మామూలు విషయం కాదు. అమెరికా సైనికులు ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే అదే మామూలు విషయం కాదు కదా. అలాగే చూడండి, KC-135 అంటారు. ఈ KC-135 అనేది కూడా మీకు ఆయిల్ ట్యాంకర్స్, ఫ్యూయల్ రీఫ్యూయలింగ్ చేయడానికి వాడతారు. డైరెక్ట్గా ఒకదానిని ఒకటి గుద్దుకొని పేలిపోవడము కాదు, లోపల ఉన్న క్రూ మెంబర్స్ అందరూ కూడా మరణించడం. ఇన్ని మరణాల అమెరికా సైనికులు ఇంతంతమంది మరణిస్తున్నారా? అందరికీ ఆశ్చర్యం. ఎలా కుదురుతుందండి? ఒక విమానము హెడ్ ఆన్ ఎలా గుద్దుకుంటుంది? ఏమిటి అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అక్కడ పనిచేయడం లేదు. నమ్ముతారా అండి? నేనైతే నమ్మడం చాలా కష్టంగా ఉంది. ఈ వార్తలు చదువుతున్నప్పుడు వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ అండి, మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ, వాళ్ళ విమానాలు, వాళ్ళ క్రూ మెంబర్స్, వాళ్ళ ఇలాగ రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్, ఇంతంత పెద్ద ఎక్విప్మెంట్ ఏంటి? ఒక చిన్న దేశముతో పోటీ పడి ఓడిపోవడం ఏంటి? చాలా వర్స్ట్గా ఉంది. మొత్తానికి 13 మిలిటరీ బేసెస్ మీకు అక్కడ సైనికులు ఉద్యోగాలు చేయలేకపోతున్నారండి. సో వాళ్ళు మీకు ఇప్పుడు కువైత్, ఖతార్ అంటున్నారు చూసారా, వేరే హోటళ్లలో రూములు తీసుకొని, అంటే దీన్నే అందరూ ఏం జోక్ చేస్తున్నారు, మీకు అమెరికా ట్రూపర్స్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సైనికులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే అలా జోక్ పరిగెట్టేస్తున్నారు, దాక్కుంటున్నారు, ఎక్కడికక్కడ దాక్కుంటున్నారు. సో ఆ సిచ్యువేషన్లో కొంతమంది యూరోప్ వెళ్ళిపోయారు, కొంతమంది కువైత్లో వేరే హోటల్స్లో దాక్కుంటున్నారు. సైనికులు ఫీల్డ్లో ఉండాలి కదండి.
ఇప్పుడు వింగ్ కమాండర్ అంటే విమానాలు పక్కన ఉండాలి. మేము ఎక్కడో హోటల్ గదుల్లో ఉంటాము, లేదా మేము యూరోప్ వెళ్ళిపోతామంటే ఎలా కుదురుతుంది? ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు అంటే మెయిన్ అండి, ఒకవేళ ఎయిర్ బేసెస్లో, ఈ మిలిటరీ బేసెస్లో వీళ్ళు ఉన్నారు అనుకోండి, ఫస్ట్ అక్కడ మీకు ఈ పవర్ సప్లై అనేది పోయింది, తాగడానికి నీరు లేదు, ఈ సప్లై చైన్ అనేది టోటల్గా ఆగిపోయింది. సో మీకు లోకల్ సపోర్ట్ లేదు, అందరికీ భయం. సో అలాంటప్పుడు ఇప్పుడు అమెరికా మాకు రక్షణగా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అమెరికాకే రక్షణ లేకుండా పోయింది. దాంతో ఈ ట్రూపర్స్ 40,000 మంది కూడా మేము ఇక్కడ ఉంటే చచ్చిపోతామండి, మేము బతకలేము అని చెప్పి ఎక్కడెక్కడ కుదురుతుందో అటు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు మీరు గమనించాల్సిందండి, పలానా దగ్గర పలానా ట్యాంకర్ రీఫ్యూయలింగ్ చేస్తుంది, ఈ సమాచారము ఇరాన్కి ఎలా తెలుస్తుంది? సో రష్యా వాళ్ళు శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒక సూపర్ పవర్ని కొట్టాలి అంటే ఇంకొక సూపర్ పవర్ హెల్ప్ చేస్తుందండి. మరి అలాంటి ఒక సిచ్యువేషన్లో మీకు అమెరికా వాళ్ళు ఎలా సేవ్ అవుతారు? సో ఈ ట్రూపర్స్ ఎలా తప్పించుకుంటారు? ఇవాళ వార్తలు ఏమిటి? 2,000 మంది పారాట్రూపర్స్ ఈరాన్ వైపు వెళుతున్నారు. ఇది సూసైడల్ మిషన్ అండి. ఈరాన్ వాళ్ళు ఏమన్నారు? వెల్కమ్, రండి, మిమ్మల్ని స్వాగతిస్తున్నాం, రండి, ఇక్కడికి వచ్చి మీరు పూర్తిగా మీరు ప్రాణాలు విడిచిపెట్టండి. అదే కదా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు యుఎస్ఎస్ బాక్సర్ అంటున్నారండి. 2,200 మంది మెరైన్స్ అంటే నేవల్ ఫోర్స్ వీళ్ళు ఈరాన్ వైపు వస్తున్నారని చెప్పి ఇవే వార్తాపత్రిక. ఇప్పుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపుతున్నానని చెప్పి మోదీ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు? ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా యుద్ధాన్ని ఆపండి, ఇది గ్లోబల్ క్రైసిస్. క్లియర్గా ట్రంప్కి చెప్పారు, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా, ఇరాన్తో నేను మాట్లాడతా. మరి నువ్వు ఆగుతావా? నీ అబద్ధాలను నువ్వు ఆపుతావా? ఆపవు కదా. అలాంటప్పుడు నువ్వే తేల్చుకోవాలి. ఇజ్రాయెల్కి నువ్వే చెప్పాలి, మేము కాదు, ఇరాన్ మేము ఆపగలం. రష్యా మేము కలిసి ఎస్ ఇరాన్ నువ్వు ఆగుంటే ఆగుతారు. మరి మిమ్మల్ని ఎవడో ఆపేది? మీ దొంగ బుద్ధి, మీ నాటకాలను ఎవరు ఆపేది? ఇదే కదండి ప్రశ్న. పాకిస్తాన్ వాడు ఇలా చేస్తాడు అంటే వాడికి ఏం పోయిందండి? వాడికి దేశమే ఒక అడుక్కు తినే దేశం. సో అక్కడ వాడు ఏమైనా చెయ్యగలడు. మనము అలా కుదరదు కదా. ఒక గ్లోబల్ పవర్, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ కాబట్టి మన అంచనాలను చూసుకొనే చెయ్యాలి. సో ఇప్పుడు అమెరికా లాంటి దేశం వాళ్ళ మిలిటరీ బేసెస్ ఈ స్థాయిలో మీకు డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటే, పూర్తిగా ధ్వంసం అయిపోతూ ఉంటే, మరి ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలను ఎవరు కాపాడతారు? తమని తాము కాపాడుకోలేని సిచ్యువేషన్లో వీళ్ళు తక్కిన దేశాలను ఎలా కాపాడతారు? ఇది ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలంతా కూడా ఆలోచిస్తున్న వ్యవహారం. కానీ అమెరికా ఏంటి? తన ట్రూపర్స్ను ఎలా కాపాడుకోవాలి? యుద్ధము సంగతి వేరండి. అంటే మీకు చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు చూసారా, ఆ టైప్లో ట్రంప్ టోటల్గా మేము నాశనం అయిపోయాము, 25 రోజులకు 25 బిలియన్ అమెరికన్ డాలర్స్ వేస్ట్ చేశాము, ఇప్పుడు ఇంకొక 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అడుగుతున్నాము, ఇది వార్ డిపార్ట్మెంట్ వద్ద. సో ఇదంతా జరిగే పనేనా? ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని మీకు శాంక్షన్ చేస్తే మీ నష్టాలు ఎంత ఉంటాయి? అంటే మీకు ప్రతిరోజు కూడా నువ్వు ఇంతలా నష్టపోయి ఫైనల్గా నేను సరెండర్ అయిపోతున్నాను అంటే ఏంటి? విత్డ్రా అయిపోతున్నాను అంటావు కదా, వారమో 2 వారాల్లోనో అంటావు. దీనికి యుద్ధము చేయడము ఎంతవరకు కరెక్ట్? గల్ఫ్ దేశాలంతా మీకు ముక్కుమ్మడిగా అమెరికాను ఆపితే, ఇజ్రాయెల్ని ఆపితే ఈ యుద్ధము కొనసాగదు కదా. ఈ మూర్ఖులు ఎందుకు ఈ పని చేయలేకపోతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి అనుకోండి, వాడు యుద్ధాన్ని ఆపేస్తాడు కదా. మరి వీళ్ళందరూ కలిసి ఇరాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇరాన్ ఈజ్ ఈవిల్, ఇరాన్ ఈజ్ డేంజరస్ ఎందుకు అంటున్నారు? సో ఆలోచించండి. ఇదంతా కూడా అమెరికాకు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగించే వ్యవహారాలు. ఇది వాళ్ళు రియలైజ్ అవుతారని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.